రామాయణం. రాముడు అడవులకి పోయిన తర్వాత భరతుడు తిరిగి మరీ రాజ్యానికి రమ్మని శ్రీరాముని అడుగుట. వాటి వరకు నిన్నటి వీడియోలో తెలుసుకున్నాం. ఈరోజు అక్కడి నుంచి తెలుసుకుందాం. జై శ్రీరామ్. సత్యం ఏవ ఈశ్వరో లోకే సత్యం పద్మా సమాప్రిత సత్యమూలాని సర్వాణి సత్యన్న అస్తి పరంపదం. ఏ సత్యాన్ని వేదం చెబుతుందో, ఏ సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉన్నదో, ఏ సత్యాన్ని ఆశ్రయించి ఈ సమస్త బ్రహ్మాండములు నిలబడ్డాయో అటువంటి సత్యానికి ఆధారమైన వేదాన్ని తృణీకరించి మాట్లాడుతున్న నీ వంటి నాస్తికుడిని ఎలా చేర్చుకున్నాడయ్యా దశరథ మహారాజు. నాకు ఇవాళ దశరథ మహారాజుని చూస్తే జాలి వేస్తుంది అన్నాడు రాముడు. ఈ మాటలు విన్న జాబాలి గజగజ వణికిపోతూ, నేను వేదాన్ని తిరస్కరించిన వాడిని, నమ్మని వాడిని కాదు రామా. భరతుడు అంత బెంగ పెట్టుకున్నాడు కదా, కనుక ఏదో ఒక వాదం చేస్తే మీరు తిరిగి వస్తారు కదా అని అలా చెప్పాను అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు వచ్చి బ్రహ్మగారి నుండి ఇక్ష్వాకు వంశం ఎలా ఏర్పడిందో చెప్పి, ఈ వంశంలో ఎప్పుడు పెద్దవాడే రాజవుతున్నాడు. తండ్రి మాట విని నేను అరణ్యాలకు వచ్చానంటున్నావు. తండ్రి సర్వకాలముల యందు పూజనీయుడు. తండ్రి ఎలా గొప్పవాడో తల్లి కూడా అలా గొప్పది. ఇప్పుడు నీ ముగ్గురు తల్లులు వచ్చి నిన్ను వెనక్కి రమ్మంటున్నారు. తండ్రి వీర్య ప్రదాత, తల్లి క్షేత్రాన్ని ఇస్తుంది. పిల్లవాడు బయటకు వచ్చాక తల్లిదండ్రులు ఇద్దరూ పెంచుతారు. కానీ మళ్ళీ ఈ శరీరంలోకి రాకుండా జ్ఞానం ఇచ్చేవాడు గురువు మాత్రమే. నేను నీకు, నీ తండ్రికి కూడా గురువుని. నేను చెప్తున్నాను, నువ్వు అరణ్యం నుండి వెనక్కి వచ్చి రాజ్యాన్ని తీసుకుంటే ధర్మం తప్పిన వాడవి అవ్వవు. అందుకని వెనక్కి వచ్చి రాజ్యాన్ని తీసుకో అన్నాడు. అప్పుడు రాముడు, మా తండ్రి గారు నాతో ఒక మాట అన్నారు. రామా, నీ మీద నాకు నమ్మకం ఉంది. నేను కైకకి ఇచ్చిన వరం నిజం అవ్వడం నీ చేతిలో ఉందని చెప్పారు. అందుకని నేను అరణ్యవాసానికి వచ్చాను. మీరు అన్నట్టు నేను వెనక్కి రావడం ధర్మంలో ఒక భాగం కావచ్చు. కానీ నేను ఇచ్చిన వరం ఎందుకు పనికి రాకుండా పోయిందని నా తండ్రి గారు బాధపడడం నాకు ఇష్టం లేదు. అమ్మ శరీరంలోకి తండ్రి ప్రవేశపెట్టిన తేజస్సు వలన కదా శిశువు అనేవాడు బయటకు వచ్చేది. ఆ శిశువు పెరిగాక గురువు జ్ఞానం బోధిస్తాడు. ఆ శిశువు అనేవాడు రావడానికి మూలం తండ్రి. కావున ఆ తండ్రి మాట చెడిపోకూడదు. అందుకని నేను నా తండ్రి మాటను అతిక్రమించలేను అన్నాడు రాముడు. అప్పుడు భరతుడు సుమంత్రుడిని పిలిచి, దర్భలు తీసుకొని వచ్చి ఇక్కడ పరవండి. నేను ముఖం మీద బట్ట వేసుకుని ఏదీ చూడకుండా రాముడికి ఎదురుగా కూర్చుంటాను అన్నాడు. పూర్వకాలంలో రాజు తప్పు చేస్తే, ధర్మం తప్పితే బ్రాహ్మణులు ఇలా ముఖం మీద గుడ్డ వేసుకొని రాజుకి ఎదురుగా కూర్చునేవారు. రాజుకి తన తప్పుని తెలియజేయడం కోసమని. ఇప్పుడు వెంటనే సుమంత్రుడు దర్భలని పరిచాడు. వాటి మీద భరతుడు ముఖం మీద బట్ట వేసుకొని కూర్చున్నాడు. నువ్వు నన్ను ఇలా నిర్బంధించచ్చా భరత? నేను ఏ తప్పు చేశానని నువ్వు ఇలా దర్భల మీద కూర్చున్నావు?
ఇలా బ్రాహ్మణుడు కూర్చుంటాడు. నువ్వు బ్రాహ్మణుడివి కాదు, క్షత్రియుడివి. క్షత్రియుడివైన నువ్వు ఇలా కూర్చోవడం నీ మొదటి తప్పు. నా యందు ఏ తప్పు లేకపోయినా నువ్వు ఇలా కూర్చోవడం నీ రెండవ తప్పు. కాబట్టి నువ్వు చేసిన ఈ దోషముల యొక్క పరిష్కారానికి లేచి అచమనం చెయ్యి. అలాగే ఒక ధార్మికుడిని ముట్టుకో అన్నాడు రాముడు. అప్పుడు భరతుడు లేచి అచమనం చేసి రాముడిని ముట్టుకున్నాడు. తరువాత ఆయన అక్కడ నుండి పౌరులందరినీ పిలిచి రాముడు ఎంత చెప్పినా రానంటున్నాడు. అందుకని నేను కూడా ఇక్కడే రాముడితో ఉండిపోతాను. లేకపోతే నా బదులు రాముడు రాజ్యం పాలన చేస్తాడు. నేను అరణ్యాలలో ఉంటాను అన్నాడు. ఈ మాటలు విన్న రాముడు నవ్వి, భరతా, అలా మార్చుకోవడం కుదరదు. నాన్నగారు నిన్ను అరణ్యాలకి వెళ్ళమని చెప్పలేదు. 14 సంవత్సరములు పూర్తి అయ్యాక నేను తిరిగి వచ్చి రాజ్యపాలన చేస్తాను. అప్పటి వరకు నువ్వే రాజ్యాన్ని పరిపాలించు అన్నాడు. అక్కడే ఉన్న ఋషులు భరతుడి దగ్గరకు వచ్చి, రాముడు చెప్పినట్లు నువ్వు రాజ్యాన్ని పరిపాలించు అన్నారు. అప్పుడు భరతుడు, నాకు ఈ రాజ్యం వద్దు, ఈ రాజ్యాన్ని నువ్వే పరిపాలించు అని రాముడి పాదాల మీద పడ్డాడు. చంద్రుడికి వెన్నెల లేకుండా పోవచ్చు, హిమాలయ పర్వతాల నుండి జలం రాకుండా ఆగిపోవచ్చు, సముద్రం చెలియలి కట్ట దాటి పోవచ్చు, కానీ నేను నా ప్రతిజ్ఞని మాత్రం మానను అని రాముడన్నాడు. ఈ సమయంలో వశిష్ఠుడు లేచి, అయితే రామా, నీదైన రాజ్యాన్ని భరతుడు ఈ 14 సంవత్సరములు పరిపాలిస్తాడు. నువ్వు తిరిగి వచ్చాక నీకు ఇస్తాడు అని చెప్పి తాను తీసుకొచ్చిన బంగారు పాదుకలని భరతుడికి ఇచ్చి, భరత, ఈ పాదుకల మీద రాముడిని ఒకసారి ఎక్కి దిగమను. ఇక నుండి అయోధ్యని ఈ పాదుకలు పరిపాలిస్తాయి అన్నాడు. వశిష్ఠుడు త్రికాలవేది. ఆయనకి ముందే తెలుసు రాముడు తిరిగి రాడని. అందుకనే తనతో పాటుగా బంగారు పాదుకలని తీసుకొచ్చాడు. భరతుడు ఆ బంగారు పాదుకలకి నమస్కరించి వాటిని రాముడి పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు రాముడు ఒకసారి వాటి మీదకి ఎక్కి దిగాడు. రాముడి పాదుకలని భరతుడు తన శిరస్సు మీద పెట్టుకున్నాక 14 సంవత్సరాల తర్వాత రాముడు తిరిగి రాకపోతే నేను నా శరీరాన్ని అగ్నిలో విడిచిపెట్టేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు భరతుడు. తతః శిరసి కృత్వాతు పాదుకే భరతః తదా అరురోహ రథం హృయిష్ట శత్రుఘ్న సమన్విత. భరతుడు సంతోషంగా ఆ పాదుకల్ని తన శిరస్సు మీద పెట్టుకొని శత్రుఘ్నుడితో కలిసి తిరిగి అయోధ్యకు పయనమయ్యాడు. అయోధ్యకి వెళ్ళాక ఆ పాదుకల్ని సింహాసనం మీద పెట్టి తాను ఏ పని చేసినా ఆ పాదుకలకి చెప్పి చేసేవాడు. ఆ పాదుకలలో రాముడిని చూసుకుంటూ గడిపాడు. తరువాత రాముడి దగ్గర అక్కడ ఉండేటటువంటి తపనులంతా వచ్చి, ఇక్కడ దగ్గరలో కరుడు అనే రాక్షసుడు ఉన్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చి తిరుగుతున్నావని తెలిసి నీ మీద ఏ క్షణానైనా దండయాత్ర చేయుటకు సిద్ధపడుతున్నాడు. ఇప్పటికే వాడు మమ్మల్ని రోజు కష్టపెడుతున్నాడు. అందుకని మేము ఇక్కడ ఉండకుండా దూరంగా వేరొక వనానికి వెళ్ళిపోతున్నాము. కావున నువ్వు కూడా మాతో వస్తావా అని అడిగారు. ఇక్కడికి భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయ వచ్చారు. ఇక్కడే ఉంటే నాకు వారు బాగా జ్ఞాపకం వస్తుంటారు. ఇక్కడకు వచ్చిన సైన్యంలోని జంతువులన్నీ మలమూత్రాలని విసర్జించడం వలన ఈ ప్రదేశం శౌచాన్ని కోల్పోయింది అని రాముడు తన మనస్సులో అనుకొని సీతా లక్ష్మణులతో కలిసి
ఆ తా ఆ తాప ఆ తాపనులతో బయలుదేరాడు. అలా కొంత దూరం ప్రయాణించాక వారు అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు రాత్రి అప్పుడు అత్రి మహర్షి వారికి స్వాగతం చెప్పి, నా భార్య పేరు అనసూయ, కర్ధమ ప్రజాపతి దేవహుతిల కుమార్తె. ఆమె చాలా వృద్ధురాలు. ఆవిడ ఒకసారి దేవతల కోసం 10 రాత్రులని కలిపి ఒక రాత్రి చేసి దేశంలో 10 సంవత్సరాల పాటు క్షామం వస్తే ఎండిపోయిన గంగా నదిని తన తపశ్శక్తితో ప్రవహించేటట్టు చేసింది. ప్రజలందరికీ అన్నం పెట్టింది. ఆమె 10,000 సంవత్సరముల పాటు ఘోరమైన తపస్సు చేసింది. సర్వభూతముల చేత నమస్కరింపబడడానికి యోగ్యురాలు. రామా, సీతమ్మని ఒకసారి అనసూయ చూస్తుంది కనుక ఆమె దగ్గరికి ఒకసారి పంపించు అని అన్నాడు. తన దగ్గరికి వచ్చిన సీతమ్మని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని అనసూయ ఇలా అని పలికింది. సీత, నువ్వు మహా పతివ్రతవని, భర్తని అనుగమించి అరణ్యానికి వచ్చావని విన్నాను. ఆయన దుర్మార్గుడే కావచ్చు, ధనం లేనివాడు కావచ్చు, హీనుడే కావచ్చు, పతితుడే కావచ్చు, గుణములు లేనివాడు కావచ్చు, కానీ స్త్రీకి పతియే దైవం అని నేను విశ్వసిస్తున్నాను. నీ అభిప్రాయం కూడా చెప్పు అని అడిగింది. అప్పుడు సీతమ్మ, నేను పుట్టింట్లో ఉన్నప్పుడు నాకు ఈ మాటే చెప్పారు. పాణిగ్రహణం చేయించేటప్పుడు కూడా ఈ మాటే చెప్పారు. అత్తవారింటికి వచ్చాక కౌసల్య ఈ మాటే చెప్పింది. అరణ్యాలకి బయలుదేరే ముందు కూడా కౌసల్య ఈ మాట చెప్పింది. కానీ నా అదృష్టం ఏంటంటే అమ్మ, నాన్న, సోదరులు, గురువు ఎలా ప్రేమిస్తారో నా భర్త నన్ను అలా ప్రేమిస్తాడు. గొప్ప ధర్మం తెలుసున్నవాడు, జితేంద్రియుడు. ఇటువంటి భర్త లభిస్తే అతనిని ప్రేమించడంలో గొప్ప ఏముందమ్మా అని పలికింది. సీతమ్మ మాటలకి ఎంతో సంతోషించిన అనసూయ కొన్ని కానుకలు ఇస్తూ, సీత, నీకు కొన్ని బట్టలు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడు నలగవు. కొన్ని పువ్వులు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడు వాడవు. అంగరాగములు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడు వాసన తగ్గవు. ఇవి నువ్వు పెట్టుకుంటే నీ భర్త నిన్ను చూడగానే ఆనందాన్ని పొందుతాడు. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని సంతోషపెట్టినట్టు నువ్వు ఇవి పెట్టుకొని నీ భర్తని సంతోషపెట్టు. కాబట్టి ఇవి కట్టుకొని ఒకసారి రాముడికి కనబడు అని పలికింది. అప్పుడు సీతమ్మ ఇవన్నీ కట్టుకొని అత్రికి, అనసూయకి నమస్కారం చేసి రాముడి దగ్గరకు వెళ్ళింది. రాముడు సీతని చూసి, సీత, ఎవ్వరు పొందని గొప్ప గొప్ప బహుమతులు పొందావు అని సీతమ్మ వంక చూసి పొంగిపోయాడు రాముడు. సీతమ్మ మాటలకు సంతోషించిన అనసూయామాత కొన్ని కానుకలు సీతమ్మకు ఇచ్చి, సీత, నీకు కొన్ని బట్టలు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడు నలగవు. కొన్ని పువ్వులు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడు వాడవు. అంగరాగములు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడు వాసన తగ్గవు. ఇవి నువ్వు పెట్టుకుంటే నీ భర్త నిన్ను చూడగానే ఆనందాన్ని పొందుతాడు. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని సంతోషపెట్టినట్టు నువ్వు ఇవి పెట్టుకొని నీ భర్తని సంతోషపెట్టు. కాబట్టి ఇవి కట్టుకొని ఒకసారి రాముడికి కనపడు అని పలికింది. అప్పుడు సీతమ్మ ఇవన్నీ కట్టుకొని అత్రికి, అనసూయకు నమస్కారం చేసి రాముడి దగ్గరకు వెళ్ళింది. రాముడు సీతని చూసి, సీత,
ఎవరు పొందని గొప్ప గొప్ప బహుమతులు పొందావు అని సీతమ్మ వంక చూసి పొంగిపోయాడు. తరువాత అనసూయ సీతమ్మని తన దగ్గరకు కూర్చోపెట్టుకొని, నీ పెళ్లి గురించి వినాలని నాకు చాలా కోరికగా ఉంది. నాకు నీ కళ్యాణం గురించి చెప్పు అని పలికింది. అప్పుడు సీతమ్మ, జనక మహారాజు భూమిని దున్నుతుంటే నాగటి చాలుకి తగిలి పైకి వచ్చాను కాబట్టి నన్ను సీత అని పిలిచారు. మా నాన్నగారు నన్ను చాలా కష్టపడి పెంచారు. నాకు యుక్త వయస్సు వచ్చాక శివధనస్సుని ఎత్తినవాడికి నన్ను ఇస్తానన్నారు. అప్పుడు రాముడు శివధనుర్గర్భం చేశాడు. వెంటనే మా తండ్రి నాకు ఒక పరమాల ఇచ్చి నా చెయ్యిని రాముడి చేతిలో పెట్టి నీళ్లు పోద్దామని జలకలశం తీసుకొని వచ్చి చెయ్యి పట్టుకోబోయాడు. కానీ రాముడు నేను క్షత్రియుడునని కనుక శివధనస్సుని విరిచాను. నీ కుమార్తెని భార్యగా స్వీకరించాలంటే మీరు కన్యని ఇచ్చినంత మాత్రాన స్వీకరించను. ఈ కన్య నాకు భార్యగా ఉండడానికి తగినదో కాదో నా తండ్రి గారు నిర్ణయించాలి. ఆయన అంగీకరిస్తే స్వీకరిస్తాను అన్నాడు. అందుకని మా నాన్నగారు దూతల చేత దశరథ మహారాజుకి కబురు చేశారు. దశరథ మహారాజు మా వంశ వృత్తాంతాన్ని విన్నాక వివాహానికి ఒప్పుకున్నారు. అప్పుడు నేను రాముడికి అర్ధాంగిని అయ్యాను అని సీతమ్మ చెప్పింది. ఈ మాటలు విన్న అనసూయ పొంగిపోయింది. తరువాత వారు మేము ఆశ్రమం నిర్మించుకుంటాము, ఎటు వెళ్ళమంటారు అని అత్రి మహర్షిని అడగగా ఆయన ఇక్కడ రాక్షసులు క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి. ఋషులు పళ్ళు తెచ్చుకునే దారి ఒకటి ఉంది. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఆ దారిలో వెళ్ళండి అని ఆ దారిని చూపించారు. అప్పుడు అత్రి మహర్షి దగ్గర అనసూయ దగ్గర ఆశీర్వాదం తీసుకొని సీతారామ లక్ష్మణులు ఆ దారిలో తమ ప్రయాణాన్ని సాగించారు. మేఘాలలోకి సూర్యుడు వెళితే ఎలా ఉంటుందో అలా సీతా లక్ష్మణులతో రాముడు వెళ్ళాడు. అరణ్యకాండ. రాముడు అరణ్యములో తాపసులు ఉండేటటువంటి ప్రదేశం వైపునకు వెళ్ళాడు. ఇక్కడ నుండి అరణ్యకాండ. పుణ్యైః చ నియత ఆహారైః శోభితం పరమ ఋషిభిః తత్ బ్రహ్మ భవన ప్రఖ్యం బ్రహ్మ ఘోష నినాదితం బ్రహ్మ విద్భిః మహాభాగైః బ్రహ్మణ్యైః ఉపశోభితం. ఈ ఆశ్రమాలలో ఉండేటటువంటి ఋషులు ఆకలిని జయించి నియమంతో కూడిన ఆహారమును తినేవారు. అందరూ వేదం చదువుకున్నారు. ఆ ఆశ్రమంలో ఎప్పుడూ వేదధ్వని వినపడుతూ ఉండడం వలన ఆశ్రమం బయట నిలబడి చూస్తే ఆ ఆశ్రమంలో బ్రహ్మగారి సభ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ ఆశ్రమం దగ్గర యజ్ఞములలో వాడే శృక్కు, శృవం మొదలైన పరికరాలు ఉన్నాయి. అలంకారం కోసం సిద్ధం చేయబడ్డ పెద్ద పెద్ద పుష్పమాలికలు ఉన్నాయి. పెరుగు, జలాలు, అక్షతలు మొదలైనవి ఉన్నాయి. రూప సంహానం లక్ష్మీం సౌకుమార్యం సువేశతాం దదృశూర్ విస్మిత ఆకార రామస్య వన వాసినః వైదేహీం
లక్ష్మణం రామం నేత్రైరు అని మిషైరు ఇవ ఆశ్చర్యభూతాన్ దదృశ్యుః సర్వే తే వనవాసినః. ఆ ఆశ్రమం దగ్గరకి వచ్చాక రాముడు తన ధనస్సు యొక్క వింటినారిని విప్పేసి లోపలికి ప్రవేశించాడు. అప్పుడు సీతారామ లక్ష్మణులను చూసిన ఆ ఋషులు వాళ్ళ సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యంతో విస్మయులై అలా ఉండిపోయారు. బ్రహ్మ తేజస్సు ఉన్నటువంటి ఋషులు ఆనాడు రాముడి తేజస్సుని చూసి అలా ఉండిపోయారు. అప్పుడు ఆ ఋషులు, మహానుభావా, మేము అందరము నీకు నమస్కారం చేయాలి. ఎందుకంటే నువ్వు రాజువి, రాజకుటుంబం నుండి వచ్చిన వాడివి. ఇంద్రుడి యొక్క అంశలో 4వ వంతు అంశ రాజులో ఉంటుంది. వనాలలో దూరంగా ఉన్న వాళ్ళని, నగరాలలో ఉన్న వాళ్ళని రాజు తన శాసనంతో రక్షిస్తాడు. బలం లేని వాడికి రాజు బలం, రక్ష బలం ఉందని, చెలరేగిపోయేవాడికి రాజు బలం శిక్ష. రైతులు, వర్తకులు రాజుకి పన్ను కట్టినట్టు మేము కూడా పన్ను కడుతున్నాం. మా తపస్సులో రాజుకి 6వ వంతు వాటా వస్తుంది. నువ్వు ధర్మాత్ముడివి, నీకు ధర్మం తెలుసు. అందుకని నువ్వు మమ్మల్ని రక్షించకపోతే ధర్మం తప్పిన వాడివి అవుతావు. మమ్మల్ని అనేక మంది రాక్షసులు నిగ్రహిస్తున్నారు. అందుకని రామ, నువ్వు మమ్మల్ని ఆ రాక్షసుల నుండి రక్షించాలి అని అన్నారు. అప్పుడు రాముడు వాళ్ళ ప్రార్థనలను స్వీకరించి వారు ఇచ్చిన ఆర్హ్య పాద్యములు తీసుకొని సంతోషంతో అక్కడ నుండి బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఒకచోట చీకురువాయువులనే ఈగలు రోధ చేస్తూ కనబడ్డాయి. ఈ ఈగలు పులిసిపోయి పడి ఉన్న రక్తాన్ని తినడానికి వస్తాయి. అయితే ఇక్కడికి దగ్గరలోనే ఎవరో ఒక రాక్షసుడు ఉండి ఉంటాడు అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు. ఇంతలోనే లోపలికి వెళ్ళిపోయిన కళ్ళతో, భయంకరమైన కడుపుతో, పర్వతమంతా ఆకారంతో, పెద్ద చేతులతో అప్పుడే చంపిన పెద్ద పులి తోలుని నెత్తురొడుతుండగా తన ఒంటికి చుట్టుకొని ఒక శూలాన్ని భుజానికి ధరించిన వాడై, ఆ శూలానికి 3 సింహాలు, 4 పెద్ద పులులు, 2 తోడేళ్ళు, 10 జింకలతో పాటు ఒక ఏనుగు తల గుచ్చినవాడై, ఒంటి నిండా మాంసం అంటుకున్నవాడై ఒక రాక్షసుడు వాళ్ళ వైపు పరుగెత్తుకుంటూ వచ్చి సీతమ్మని ఒక్క ఉదుటున ఎత్తి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని రామలక్ష్మణులతో ఇలా అన్నాడు. అధర్మచారిణౌ పాపౌ కౌ యువాం ముని దూషకౌ అహం వనం ఇదం దుర్గం నిరాఘో నామ రాక్షసః చరామి సాయుధో నిత్యం ఋషి మాంసాని భక్షయన్ ఇయం నారీ వరారోహ మమ భార్య భవిష్యతి. మీరు అధర్ములు, పాపమైన జీవితం ఉన్నవారు, ముని వేషాలు వేసుకొని భార్యతో ఎందుకు తిరుగుతున్నారు? అందుకే మీ భార్యను నేను తీసేసుకున్నాను. ఇక నుండి ఈమె నాకు భార్యగా ఉంటుంది. అందుకనే మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. నన్ను విరాధుడు, రాద్ అంటే ఆనందం, విరాద్ అంటే ఆనందానికి వ్యతిరేకం. విరాద్ అంటారు. ఈ
నేను ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటాను. నాకు ఋషుల మాంసం తినడం చాలా ఇష్టమైన పని అన్నాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో, చూశావా లక్ష్మణ, ఎంత తొందరగా కైకమ్మ కోరిక తీరిపోతుందో, నాకు ఎంత కష్టమొచ్చిందో చూశావా? నా కళ్ళ ముందు పరాయివాడు నా భార్యను ఎత్తుకొని తీసుకెళ్ళి తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. నాకు చాలా దుఃఖంగా ఉంది అని ఆ విరాధుడి వైపు చూసి, మమ్మల్ని ఎవరు అని అడిగావు కదా? మేము దశరథ మహారాజు పుత్రులము. మేము రామలక్ష్మణులము. మా తండ్రి గారు మాట మీద అరణ్యాలలో సంచరిస్తున్నాము. అసలు నువ్వు ఎవరు అని రాముడు అన్నాడు. అప్పుడు ఆ విరాధుడు, నేను జవుడు అనే ఆయన కుమారుడిని. మా అమ్మ పేరు శతహ్రద. నేను ఈ అరణ్యంలో తిరుగుతూ అన్నిటినీ తింటూ ఉంటాను అని చెప్పి సీతమ్మని తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఉండగా రామలక్ష్మణులు అగ్ని శిఖల వంటి బాణాలను ప్రయోగం చేశారు. అప్పుడు ఆ విరాధుడు ఆవులించేసరికి ఆ బాణములు కింద పడిపోయాయి. అప్పుడు వారు అనేక బాణములతో ఆ విరాధుడిని బాధ పెట్టారు. ఆగ్రహించిన విరాధుడు రాముడి మీదకి తన శూలాన్ని వదిలాడు. రాముడు తీవ్రమైన వేగం కలిగిన బాణముల చేత ఆ శూలాలని గాలిలోనే ముక్కలు చేశాడు. అప్పుడు ఆ విరాధుడు సీతమ్మని విడిచిపెట్టి రామలక్ష్మణులనిద్దరినీ పట్టుకొని తన భుజాల మీద వేసుకొని అరణ్యంలోకి వెళ్ళాడు. ఇది చూసిన సీతమ్మ గట్టిగా ఆక్రందన చేసింది. అప్పుడు రాముడు తన బలం చేత ఆ విరాధుడి యొక్క చేతిని విరిచేశాడు. లక్ష్మణుడు మరో చేతిని ఖండించేసరికి విరాధుడు కింద పడ్డాడు. కింద పడ్డ విరాధుడిని రామలక్ష్మణులు తీవ్రంగా కొట్టారు. పైకి కిందికి పడేశారు. అయినా వాడు చావలేదు. ఇలా లాభం లేదు, ఇక వీడిని పాతి పెట్టాల్సిందే అని రాముడు లక్ష్మణుడితో ఏనుగుని పట్టడానికి తవ్వే ఒక పెద్ద గొయ్యి తవ్వమని ఆ విరాధుడి కంఠం మీద తన పాదాన్ని తొక్కిపెట్టి ఉంచాడు. అప్పుడు విరాధుడు వేసిన కేకలకి ఆ అరణ్యమంతా కదిలిపోయింది. కొంతసేపటికి లక్ష్మణుడు గోతిని తవ్వేశాడు. అప్పుడు ఆ విరాధుడు, నేను తపస్సు చేత బ్రహ్మగారి వరం పొందాను. అందువలన నన్ను అస్త్రశస్త్రములు ఏమీ చెయ్యలేవు. నాకు ఇప్పుడు అర్థమయ్యింది. నువ్వు కౌసల్య కుమారుడవైన రాముడివి. నీ భార్య వైదేహి, నీ తమ్ముడు లక్ష్మణుడు అని నేను ఒకప్పుడు తుంభురుడు అనే పేరు కలిగిన గంధర్వుడిని. కానీ నాకు రంభ అనే అప్సరస మీద కలిగిన కామం వలన కుబేరుడి సభకు వెళ్ళలేదు. ఆగ్రహించిన కుబేరుడు నన్ను భయంకరమైన రాక్షసుడిగా జన్మించమని శపించాడు. అప్పుడు నేను కుబేరుడిని, నాకు శాప విమోచనం ఎలా కలుగుతుంది అని అడిగాను. నీవు ఏనాడు దశరథుడి కుమారుడైన రాముడి చేతిలో నిహతుడివి అవుతావో ఆనాడు నువ్వు శాప విముక్తుడవై మళ్ళీ స్వర్గాన్ని పొందుతావు అని కుబేరుడు శాప విమోచనం చెప్పాడు. కాబట్టి నన్ను ఈ గోతిలో పూడ్చేసి సంహరించండి. ఇక్కడ నుండి 1.5 యోజనముల దూరం వెళితే శరభంగ మహర్షి ఆశ్రమం ఉంది. నువ్వు తప్పకుండా ఆయన దర్శనం చెయ్యి, నీకు మంచి జరుగుతుంది అని విరాటుడు రాముడితో అన్నాడు. తర్వాత రామలక్ష్మణులు ఆ విరాధుడిని ఆ గోతిలో వేసి మట్టితో పూడ్చేసి శరంభముని ఆశ్రమానికి వెళ్ళారు. వారు శరభంగ ముని ఆశ్రమానికి చేరుకోగానే
వాళ్ళకి ఆకాశంలో ఒక రథం నిలబడి కనబడింది. ఆ రథానికి ఆకుపచ్చని గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఆ రథం మీద ఒక గొడుగు ఉంది. సూర్యుడో లేక చంద్రుడో వచ్చి నిలబడ్డారా అన్నట్టు ఆ గొడుగు ఉంది. రథం అంతా మెరిసిపోతుంది. ఆ రథం చుట్టూ 25 సంవత్సరములు కలిగిన కొన్ని వందల మందితో సైన్యం నిలబడి ఉంది. వారందరూ పెద్ద ఖడ్గాలు పట్టుకొని దివ్యమైన తేజస్సుతో ఉన్నారు. ఆ రథంలోని ఆసనం పక్కన వింజా వింజామరులు వింజామరులు పట్టుకొని దేవతాశ్రీలు నిలబడి ఉన్నారు. కానీ ఆ ఆసనం ఖాళీగా ఉంది. ఆ ఆసనం మీద కూర్చోవలసిన వ్యక్తి శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నేల మీద నిలబడి లేడు, గాలిలో నిలబడి ఉన్నాడు. ఇది గమనించిన రాముడు వెంటనే లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ లక్ష్మణ, మనం వేదంలో చదువుకున్నాము కదా, ఇంద్రుడిని పిలిచేటప్పుడు ఆకుపచ్చ గుర్రములు కట్టినటువంటి రథం మీద వచ్చే ఇంద్ర అని పిలుస్తాము కదా. ఇదిగో ఆ ఇంద్రుడు ఇప్పుడు శరభంగ మహర్షితో మాట్లాడుతున్నాడు. కావున మనం అందరం ఒకేసారి లోపలికి వెళ్ళిపోకూడదు. అందుకని ముందు నేను లోపలికి వెళ్ళి ఆ ఇంద్రుడిని ఒకసారి చూస్తాను అన్నాడు. అలా లోపలికి వస్తున్న రాముడిని ఇంద్రుడు చూసి శరభంగుడితో ఇలా అన్నాడు. ఇహ ఉపయాతి అసౌ రామో యవన్ మాం న అభిభాషతే నిష్ఠాం నయత తావత్ తు తతో మా దృష్టం అర్హతి. రాముడు వచ్చేస్తున్నాడు. రాముడి వంక నేను చూడను, మాట్లాడను. ఎందుకంటే ముందు ముందు రాముడు సాధించవలసిన గొప్ప దేవకార్యం ఒకటి ఉంది. అప్పుడు నేను వచ్చి రాముడిని అభినందిస్తాను. ఇక సెలవు మహర్షి అని వెళ్ళిపోయాడు. అప్పుడు రాముడు సీతమ్మని లక్ష్మణుని తీసుకొని శరభంగముని ఆశ్రమంలోకి వెళ్ళి తన 2 చెవులని పట్టుకొని శరభంగుడికి తన ప్రవర చెప్పి నేను రాముడిని వచ్చాను అని అన్నాడు. రామా, నాకు తెలుసు నువ్వు వస్తున్నావని. నేను నా తపశ్శక్తితో ఇంద్రలోకాన్ని బ్రహ్మలోకాన్ని గెలిచాను. అందుకని నన్ను తీసుకు వెళ్ళడానికి ఇంద్రుడు స్వయంగా వచ్చి నన్ను రమ్మన్నాడు. కానీ నేను నాకు ప్రియమైన అతిథి వచ్చాడు, అతనికి ఆతిథ్యం ఇచ్చాక వస్తాను అన్నాను. రామా, నేను నా తపశ్శక్తితో గెలుచుకున్న లోకాలని నీకు ధారపోసేస్తాను. యథేచ్ఛగా సీతాలక్ష్మణులతో కలిసి విహరించు అని శరభంగుడు అన్నాడు. ఈ మాటలు విన్న రాముడు, మహానుభావా, మీరు తపస్సు చేసి నాకు ధారపోయడమేమిటి? నాకు ఎక్కడ ఆశ్రమం కట్టుకోవాలో చెప్పండి, చాలు, అక్కడ నేను తపస్సు చేసుకుంటాను అన్నాడు. రాముడి మాటలకు సంతోషించిన శబరంగుడు, ఇక్కడికి దగ్గరలో సుతీక్ష్ణుడు అనే మహర్షి ఉన్నాడు, నువ్వు ఆయనని దర్శించు. రామా, నీకు ఒక విచిత్రమైన కార్యం చూపిస్తాను, అలా నిలబడి చూడు. నా శరీరం జర్జరీభూతం, ముసలదైపోయి ముడతలు పడిపోయింది అని అర్థం. జర్జరీభూతం అయిపోయింది కనుక ఈ శరీరాన్ని అగ్నిలో కాలుస్తాను అని చెప్పి ఆ అగ్నిహోత్రంలో నెయ్యి వేసి తన శరీరాన్ని ఆ అగ్నిలో వేశాడు. తస్య రోమాని కేశాం చ తదా వహ్నిః మహాత్మనః జీర్ణం త్వచం తద్ అస్థిని యత్ చ మాంసం చ శోణితం. ఈ సన్నివేశాన్ని చూసిన సీతారామ లక్ష్మణులు ఆశ్చర్యంతో అలా ఉండిపోయారు. ఆ అగ్నిలో శరభంగుడి
వెంట్రుకలు, శరీరము, రక్తం, ఎముకలు కాలిపోయాయి. తరువాత ఆ శరభంగుడు ఆ అగ్ని నుండి కౌమారంతో ఉన్న శరీరంతో బయటకు వచ్చి ఋషులు నిత్యాగ్నిహోత్రాలు పొందే లోకాలని దాటి బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోయాడు. బ్రహ్మలోకంలో సింహాసనం మీద కూర్చొని ఉన్న బ్రహ్మంగారు లేచి, మహానుభావ శరభంగ, స్వాగతం సుస్వాగతం అన్నారు. అలా శరభంగుడు ఉత్కృష్టమైన ఆ బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు. శరభంగుడు వెళ్ళిపోయాక ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి వైఖానసులు విఖానస మహర్షి యొక్క సంప్రదాయంలో ఉండేవారు. చెట్ల నుండి కింద పడినటువంటి ఎండుటాకులను తినేవారు. ఆ ఆశ్రమంలోని వారు సూర్యకిరణాలని, చంద్రకిరణాలని తినేవారు. గాలిని తినేవారు. కేవలం నీరు తాగి బతికేవారు. నిలబడే నిద్రపోయేవారు. చెట్టు మీదనే ఉండి తపస్సు చేసుకునేవారు. ఎప్పుడూ దర్భల మీదనే ఉండేవారు. ఇలా రకరకములైన నియమములతో తపస్సు చేసుకుంటూ ఆ శరభంగముని ఆశ్రమంలో ఉండేవారు. శరభంగుడు వెళ్ళిపోయాక ఆ మహర్షులందరూ రాముడి చుట్టూ చేరి, రామా, ఇక్కడ తపస్సు చేసుకుంటున్న మమ్మల్ని రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు. మేము సంపాదించుకున్న తపశ్శక్తితో రాక్షసులని నిగ్రహించగలము. కానీ మేము జితక్రోధులం, కోపాన్ని జయించిన వాళ్ళం. ఆ రాక్షసులు అజ్ఞానంతో ఈ శరీరాన్ని బాధ పెడుతుంటారు. మేము వారి అజ్ఞానాన్ని మన్నించాము. మేము ఎప్పుడూ మా తపశ్శక్తిని మా కోసం ఉపయోగించలేదు. నువ్వు మాకు తల్లిలాంటి వాడివి. మేము నీ కడుపులో ఉన్న పిండాల లాంటి వాళ్ళము. మాకు ఒకరికి చెప్పుకోవడం కూడా చేత కాదు. నువ్వు క్షత్రియుడివి కనుక మమ్మల్ని రక్షించడం నీ ధర్మం. పుష్కలంగా ఉంది. నీకు సత్యం యొక్క, ధర్మం యొక్క స్వరూపం తెలుసు. సత్యధర్మములను రెండింటినీ అనుష్ఠానం చెయ్యడం తెలుసు. తల్లి బిడ్డలని రక్షించినట్టు రాజు అరణ్యాలలో ఉన్న ఋషులని రక్షించాలి. అందుకని నీకు చెప్పుకుంటున్నాము రామ అన్నారు. జై శ్రీరామ్.